హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మనం ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. విలువలేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకు స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడం అవుతుంది. కదలని బొమ్మలకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. దీనిలో ఉన్న సారాంశం అర్థం చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ దోసకాయ కూర, దోసకాయ టమాటా. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని టమాటాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఈ దోసకాయ అన్నీ కలిపి పెట్టేసుకోవాలి. దోసకాయ కూడా వేసేసుకుంటున్నాను టమాటా ముక్కలతో పాటే. టమాటాలు మగ్గాలి, దోసకాయలు మగ్గాలి అనే ప్రాసెస్ ఏమి ఉండదు. దోసకాయ కూడా వేసేసుకున్నాక సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను. సరిపడా కారం, ఉప్పు, పసుపు అన్నీ ఒకసారి వేసేసుకుంటాను. ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత నేను ఒక గ్లాసున్నర నీళ్ళు వేసాను. వేసి చక్కగా మొత్తం అంతా కలిపేసేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిపేసేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కూర ఉడుకుతుంది. ఒక 15 మినిట్స్ ఉంచుతాను నేను మూత. ఉంచిన తర్వాత నేను మూత తీసేసి ఉడికించుకుంటాను కూర మొత్తం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా కలుపుకుంటూ ఉంటే మనకి కూర అనేది తొందరగా అడుగంటకుండా చక్కగా ఉడుకుద్ది. చూడండి, కూర అనేది చాలా దగ్గరకు వచ్చేసింది. కూర అయిపోవటానికి నేను మూత అనేది ఒకసారి పెట్టుకున్నాను. లాస్ట్కి వచ్చిన తర్వాత సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు మనకి దోసకాయ కూడా మగ్గిపోతుంది, అడుగంటదు. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ ఏ కూర అయినా ఆయిల్ పైకి తేలే వరకు మనం ఉడికించుకుంటే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. అడుగంటొద్ది అనుకుంటే మనం దగ్గరుండి చక్కగా కలుపుకుంటూ కూరని ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి దోసకాయ కూర అనేది చాలా సింపుల్గా, చాలా సింపుల్ ప్రాసెస్తో మనకి అంతా కలిపి పెట్టేసుకుంటాం వలన చాలా తొందరగా అయిపోతుంది. నేను దోసకాయ కూర ఎప్పుడు ఇలాగే వండుతానండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, మాడిపోదు. ఏ కూరైనా మనం దగ్గరుండి వండుకుంటే ఎందుకు మాడుతుందండి. చూడండి, మనకి కూర అనేది వాటర్ అనేవి ఏమీ లేవు. అది చూడండి, మనకి కూరలో ఆయిల్ అనేది మొత్తం పైకి తేలింది. కూర అంతా మనకి అయిపోయింది, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ లైక్ చేస్తేనే కదా నా ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి.